హాయ్ అండి. ఈరోజు నేను మీకు పెసరపప్పు గోధుమ రవ్వతో హెల్తీగా రుచిగా దోశ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మనం కొలతకి ఏదైతే మెజర్మెంట్ బౌల్ తీసుకుంటామో దాంతో 1 కప్పు పెసరపప్పు, 3 కప్పులు ఆ గోధుమ నూక తీసుకున్నాను. గోధుమ నూకలో ఏ రకమైనా పర్వాలేదండి. 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెంగా మెంతులు రుచికి సరిపడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఏవైతే ఉన్నాయో పప్పులన్నింటినీ కూడా 3 సార్లు కడుక్కోవాలి. తర్వాత అవి మునిగే వరకు మాత్రమే నీళ్లు పోయాలి. ఈ నీళ్లు మనం మరుసటి రోజు అవి వంపమన్నమాట. ఎందుకంటే అదే నీళ్లతో మనం సరిపడా వేసుకుంటే మనం పిండి రుబ్బుకుంటే అట్టు రుచిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకున్నా కూడా అట్టు టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పిండి రుబ్బుకునేటప్పుడు నేను రుచికి సరిపడా, అంటే మనం ఎంత పప్పు నానేసుకున్నామో తెలుస్తుంది కదా లేడీస్కి, సరిపడా 4 పచ్చిమిర్చి, కొంచెం జీరా వేసి మనం దోశ బ్యాటర్ లాగా పిండిని అయితే సిద్ధం చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర టైం లేనప్పుడు వెంటనే వేసుకుంటే అట్టు ఒక రకంగా టేస్ట్ ఉంటుందండి. చక్కగా ఎప్పుడూలాగే మళ్ళీ పిండి ఒక 7-8 గంటలు పులిసిన తర్వాత వేసుకుంటే అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ఈ అట్టు మాత్రం రుచికి, మన ఆరోగ్యానికి, గట్ హెల్త్కి ప్రోటీన్ ఉంటుంది. చక్కగా పెసరపప్పు వేసాం కాబట్టి షుగర్ పేషెంట్ కానీ, పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కూడా చక్కగా పెట్టొచ్చండి. ఇందులో ఎటువంటి బియ్యాన్ని కూడా నేనైతే యాడ్ చేయలేదు. చూశారు కదా మీరు. ఇప్పుడు చక్కగా ఆయిల్ వేసుకొని మనం మంట అడ్జస్ట్ చేసుకొని కాల్చుకుంటే దోశ ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. ఒకసారి ఎవరు కూడా ట్రై చేయకపోతే కనుక నేను చెప్పినట్టుగా ఇలాగా ట్రై చేయండి. చక్కగా తినేవాళ్ళు ఉంటే కనుక దీనిపైన ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇంకా వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే అల్లం పచ్చడి, మనం పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. కాకపోతే అల్లం చట్నీ అయితే కనుక ఇంకా సూపర్గా ఉంటుందండి. పిల్లలకు కూడా చక్కగా పెట్టవచ్చు మనం. చూసారా, నేను అట్టు మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. మనం ఇలాగే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి.